అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. విజయవాడ జలదిగ్బంధం అయిపోయింది. అయితే వీటన్నిటిని అధిగమించడానికి నేను మీకు తోడుగా ఉన్నానంటూ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ కూడా అర్ధరాత్రి సుమారు వేకువజాము 4 వరకు కూడా ఆయన గంటకు ఒకసారి నేరుగా బాధితుల దగ్గరికి వెళ్ళి ఆ యొక్క బోట్లో వెళ్ళి వాళ్ళ అవసరాలు తెలుసుకుని వాళ్ళకి ఆయన చేతుల మీదుగా వాళ్ళకి ఆహారం పంపిణీ చేసినటువంటి పరిస్థితి. అసలు ఈ వయసులో ఆయనకి ఎలా సాధ్యమైంది? విజయవాడ కలెక్టరేట్ని సీఎంఓగా మార్చుకొని ఇప్పుడు ఆయన పరిస్థితులన్నీ కూడా చక్కబెట్టేంత వరకు అక్కడే ఉంటానని ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే ఇవన్నీ ఎలా సాధ్యమవుతున్నాయి, అక్కడ ఏ విధంగా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి, దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ ఇవ్వడానికి మనతో ఉన్నారు ఎల్ఎస్ షణ్ముఖ్ గారు. షణ్ముఖ్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. అసలుకి చంద్రబాబు నాయుడు గారు నాయకత్వాన్ని అనుకోవాలో ఓపిక అనుకోవాలకో ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం అండి. నిజంగా అటువంటి ముఖ్యమంత్రి వాళ్ళకు ఉన్నందుకు నిజంగా చాలా సంతోషం. అర్ధరాత్రి 4 వరకు గంటకోసారి సమీక్ష, అధికారులందరితో కూడా మాట్లాడుతూ ఏ విధంగా నేరుగా ఆయనే ఏదైతే నేరుగా బాధిత వద్దరికి వెళ్ళేసి ఫుడ్ పంపిణీ చేయడం కావచ్చు, వీటన్నిటి గురించి అసలు ఎలా అర్థం చేసుకోవాలంటారు దీనికి సంబంధించి? ఇక్కడ చంద్రబాబు గారు ఈ ఒక్క వరదలు వచ్చినప్పుడే కాదండి, గతంలో హుద్హుద్ వచ్చినప్పుడు కానీ, తిత్లీ తుఫాన్ వచ్చినప్పుడు కానీ చూసాం. హుద్హుద్ వచ్చినప్పుడు వైజాగ్ ప్రాంతంలోనే బస్సులోనే ఉండి 1 వారం రోజుల పాటు బస్సులోనే ఉండి అది అన్ని సమస్యలు ముగిసిపోయేంత వరకు అక్కడే ఉండి అన్నీ సిద్ధం చేసిన తర్వాతనే మళ్ళీ రాజధానికి రావడం జరిగింది. మరి తిత్లీ తుఫాన్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు. ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు? అవెంజర్ సినిమాకి వెళ్ళాడు. బాబు గారేమో వరద సహాయక చర్యల్లో మునిగి ఉన్నారు. ఇప్పుడు మళ్ళా వరదలు వచ్చాయి. 1903వ సంవత్సరంలో ఇలాంటి వరద వచ్చిందండి. కృష్ణానది పరివాహక ప్రాంతంలో 1903వ సంవత్సరంలో ఇలాంటి వరద వచ్చింది. 1903వ సంవత్సరంలో దాదాపు 11,90,000 క్యూసెక్ల వరద నీరు వచ్చి అప్పట్లో వరదలు రావడం జరిగింది. ఇప్పుడు అదే తరహాలో 2024లో 11,26,000 క్యూసెక్కుల నీరు ఇంకా పెరగచ్చు అంటున్నారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రవాహం అంటే నీరు యొక్క ప్రవాహాన్ని క్యూసెక్లో కొలుస్తారు. మరి 11,26,000 పైచిలకు క్యూసెక్కుల నీరు వరద పారుతూ ఉంటే ఎక్కడైనా కానీ ఒక ప్రాణ నష్టం కానీ, ఒక జంతువులు పశువులు కానీ కొట్టుకొని పోయాయి కానీ, ఒక మరణం సంభవించిందని కానీ, ఎవరన్నా మాకు ఆకలి కేకలు ఆకలి దప్పులు అనే మాట ఎక్కడైనా వింటున్నామా? ఈరోజు రాజధాని ప్రాంతంలో వింటున్నామా? ఇప్పుడున్నటువంటి హోమ్ మినిస్టర్ నుంచి చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు, నేను ఒక అబలనైనా నాకు ఇవన్నీ ఎందుకని అనుకోకుండా కొండ చర్యలు విరిగిపడిన నాటి నుంచి ఆమె కదలిన ప్రతి కదలిక చూసుకుంటే ఈరోజు నిన్న కూడా బాబు గారితో పాటు హోమ్ మినిస్టర్ గారు కూడా ఉన్నారు కదా, అర్ధరాత్రి కూడా ఉన్నారు. మరి ఆమె అబల, నేను ఒక స్త్రీ, నాకు ఎందుకని అనుకోవచ్చు కదా. అంటే బాబు గారు ఎవరిని ఎంచుకుంటే రాజకీయాలలో ఎవరికి మంత్రి పదవులు ఇస్తే ఏందనే దానికి ఇది ఒక ఉదాహరణ. రెండోది, ఎమ్మెల్యేలు ఎంపీలు రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఏ విధంగా సహాయక చర్యలు అందిస్తున్నారు. బోడే ప్రసాద్ గారు, గద్దె రామ్మోహన్ గారు, కేశినేని చిన్ని గారు, బోండా ఉమా గారు, తర్వాత దేవినేని ఉమామహేశ్వరరావు గారు, తర్వాత కొలికిపూడి శ్రీనివాసరావు గారు, గొట్టిపాటి రవికుమార్ గారు, కొల్లు రవీంద్ర గారు, మంత్రి నారాయణ గారండి. ఆయనకు హార్ట్ ఆపరేషన్ జరిగింది. అయినా కూడా లెక్క చేయకోకుండా బాబు గారితో పాటు ఆయన కూడా ప్రయాణించారు. కొల్లు రవీంద్ర గారు, గొట్టిపాటి రవికుమార్ గారు, మంత్రి నారా లోకేష్ గారు ఎలా పనిచేస్తున్నారండి? వర్షపు నీరులో దిగి బాధితుల దగ్గరికి వెళ్ళి ఆహార పంపిణీ చేస్తున్నారు. మరి ఈరోజు ఎక్కడైనా వింటున్నామా? ఏది దొరకలేదు కాబట్టి. అంటే ఆ రాజధాని ప్రాంతంలో వరద మామూలుగా 2008లో ఇదే వరద వచ్చింది ఒకసారి. 2007, 8, 9 ప్రాంతంలో ఒక వరద అయితే రావడం జరిగింది. కర్నూలు అంటే ఈ శ్రీశైలం బ్యాక్ వాటర్ ఫ్లో కొట్టేసి కర్నూలు అప్పుడు నగరం మునిగిపోవడం జరిగింది. 80 కిలోమీటర్ల వరద నీరు బ్యాక్ రావడం వల్ల దాదాపు 15 మంది మరణించారు. కొన్ని వేల పశువులు మృత్యువార్త పడ్డ విషయం అందరికీ తెలిసిన విషయం. మరి అలాంటి సంఘటనలు ఇప్పుడు ఏమన్నా పునరావృతమయ్యాయా? కొన్నిసార్లు ప్రకృతి విలయతాండవం చేసినప్పుడు మన తెలుగు వాళ్ళు ఇలాంటి తుఫానులు ఎన్నో ఎదుర్కొన్న పరిస్థితి. వైజాగ్ నుంచి అయితేనేమి, తిత్లీ నుంచి అయితేనేమి, 1903లో అయితేనేమి, 2009లో అయితేనేమి, అలా కొన్నిసార్లు ప్రకృతి విలయతాండం చేసినప్పుడు మనం
చూడాల్సిన పరిస్థితి, ఏమీ చేయలేని పరిస్థితి. మనం చేయాల్సినది ఏంది, మన వరకు, మన ప్రభుత్వం వరకు, మన రాష్ట్ర ప్రజలకి ఎటువంటి కొరత లేకోకుండా ఎప్పటికప్పుడు ఆగమేఘాల మీద ఆహారం కానీ, అదేవిధంగా మౌలిక వసతులకు సంబంధించి వాళ్ళకి ఏమి కావాలి ఫస్ట్. నిన్న కూడా ఎరపతినేని శ్రీనివాసరావు గారు రైలు ఎక్కడో ఆగిపోతే రైల్లో ప్రయాణికులు ఇబ్బంది పడుతుంటే వాళ్ళకు భోజనం పంపిణీ చేయడము. అంటే ఎటువంటి వ్యక్తులను ప్రజలు ఎన్నుకున్నారు ఈసారి ఎలక్షన్లలో అనేది వాళ్ళు చేసి చూపిస్తున్నారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో చేసి చూపిస్తున్నారు. మరి ఇంకా చేయలేదు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో వరదలు వచ్చినప్పుడు ఏరియల్, అంటే పోలవరం ఆ ప్రాంతంలో ఏరియల్ వ్యూ, అంటే హెలికాప్టర్లో అట్లా చూసి వెళ్ళిపోవడం అన్నమాట. ఏం తెలుస్తుందండి బాధలు, ప్రజలు పడేటువంటి బాధలు ఏరియల్ రివ్యూ ద్వారా ఏం తెలుస్తాయి? ఈరోజు బోటు ద్వారా చంద్రబాబు గారే ఒక రాత్రిలోనే 3-4 సార్లు బాధితుల దగ్గరికి స్వయంగా వెళ్ళారు, పర్యవేక్షించారు. మరి ఇలాంటి ముఖ్యమంత్రిని ఇంకా కులంతో చూడడము, పార్టీలతో చూడడము, చేసిన ఒక మంచి పనిని అభినందించడం కూడా ధైర్యం కావాలండి, అది ఏ పార్టీ వాళ్ళైనా సరే. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేయలేదు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో రిటైనింగ్ వాళ్ళు కట్టేస్తే ఇప్పుడంతా రాజధాని ప్రాంతం అంతా కాపాడిందని. అయ్యా, అది 2018లోనే చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసి కొంతమేర పనులు పూర్తి చేయడం జరిగింది. అన్ఫార్చునేట్లీ 2019 ఆగస్టు 17వ తారీఖున కొడాలి నాని గారు అదే రిటైనింగ్ వాళ్ళ మీద కొడాలి నాని గారు, వల్లభనేని వంశీ గారు నిలబడి అప్పట్లో వరద వచ్చిన ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. మరి ఎలా అది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో శంకుస్థాపన చేసేసి పూర్తి నిర్మాణం చేసి రాజధాని అంతా జగన్మోహన్ రెడ్డి గారు కాపాడుతున్నట్టు ఎలివేషన్లు ఇస్తున్నారు. ఆ ఫోటో కూడా వైరల్ అవుతూ ఉంది. నేను అదే అంటున్నా, 2018లోనే శంకుస్థాపన చేసి చంద్రబాబు నాయుడు గారు కొండవాగు ఉంది కదా, కొండవీటి వాగు, మళ్ళీ కొండవీటి వాగు నుంచి కృష్ణా నీరు ఎత్తిపోతలు చేయకపోతే కృష్ణా నది పరివాహక ప్రాంతంలో కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతున్నటువంటి ప్రాంతంలో వరద నీరు ఎక్కువైతే విజయవాడ నగరం మునిగిపోయే ప్రమాదం ఉందని ముందుగానే కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం పెట్టేసి ఆ నదిని కృష్ణా నదిలోకి ఎత్తిపోయడం జరుగుతూ ఉంది. ఈ వాస్తవాలు ప్రజలే తెలియక జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేసేశారు, ఏదో పెట్టారు, ఏదో లాంటి దుష్ప్రచారం. అయ్యా, రాయలసీమ ప్రాంతంలో వచ్చినా కూడా ఇలాంటి పరిస్థితులే. ఫేక్ ప్రచారాల వల్ల, ఫేక్ మీడియా వల్ల, దానివల్ల ఎవరికి నష్టం కాదు. మన వంతు సహాయం ఏం చేయాలనేది కూడా ప్రతిపక్ష పార్టీలు ఆలోచన చేయాలి. ఇలాంటి ఫేక్ ప్రచారాలు తగదు. ఇలాంటి సమయంలో మనం ఏమున్నా ఆదుకోవాలి తప్ప కానీ వాళ్ళని మీద ఏదో ఒక దుష్ప్రచారము రాజధాని ప్రాంతం మీద చేయడం అనేది, రాజధాని ప్రాంతంలో ఒక సీట్ అన్న ఇచ్చారండి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి? ఇచ్చారా? మరి ఇంకా ఇవ్వకపోయినప్పటికీ ఏ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు? అది కాదండి, వాళ్ళు సహాయం చేయాల్సింది పోగా ఇంకా అసలుకి ఇంకా పార్టీలకు సంబంధించి బురద జల్లడం ఏంటి? సరే, ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు అన్న ఇప్పుడు వరద ప్రాంతాల్లో పర్యటించి ఏమన్నా సహాయ సహకారాలు వచ్చిన ఫోటోలు వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియాలో అన్న పెట్టారా? ఎక్కడేం లేవండి ఇప్పుడు దాకా. పోనీ పెట్టారా? పోనీ ఏదైనా సహాయం చేసినట్లు పెడతారు కదా, అరటి పనులు ఇచ్చినట్టు, లేకపోతే 1 కేజీ యాపిల్ పనులు ఇచ్చినట్టు, అలాంటివన్నా పెడతాంటారు కదా ఫేస్బుక్లో పెట్టేసి. పోనీ అవన్నీ ఏమన్నా వైరల్ అయ్యాయా? మా నాయకుడు ఈ పని చేశాడు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఏమన్నా వచ్చిందా? ఏమీ రాలే. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో రిటైనింగ్ వాళ్ళు కట్టారంట, రాజధాని ప్రాంతం అంతా కాపాడాడంట. అయ్యా, అది 2018లోనే చంద్రబాబు నాయుడు గారి ఉన్నటువంటి దరిద్రం ఏంటంటే ఆయన చేసిన పని చెప్పుకోలేడు, చేసిన పనిని కరెక్ట్గా చెప్పుకోలేడు, చేసిన అభివృద్ధినే చెప్పుకోలేనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు రిటైనింగ్ వాళ్ళ విషయంలో నిజం తెలిసే లోపలే అబద్ధం అంతా ఊరంతా తిరిగేసి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు రిటైనింగ్ వాళ్ళు ఆల్మోస్ట్ 70% కంప్లీట్ చేస్తే మిగిలిన 30% అదేదో గోడలు కట్టినందుకు జగన్మోహన్ రెడ్డి ఏదో కాపాడినట్టు ఎలివేషన్లు ఇస్తున్నారు. ఇదే బుడమేరు వాగులో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లోనే 3 బ్రిడ్జీలు స్టార్ట్ చేశారండి కట్టడము. ఇప్పుడు అక్కడే గండిపడింది. మిగిలిన 30% జగన్మోహన్ రెడ్డి గారు కట్టి ఉంటే ఈ పొద్దు బుడమేరు వాగు గండి పడేది కాదు. మరి ఇది చెప్పరే? ఇవన్నీ చెప్పకోకుండా కేవలము ఇలా చేయడం అనేది తగదు అని చెప్పేసి నేను చెప్తా ఉన్నానండి. చూద్దామండి, ఖచ్చితంగా విజయవాడలో ఎవరైతే ఇప్పుడు ముంపు ప్రాంతాలకు గురయ్యారో వాళ్ళందరికీ సాధ్యమైన త్వరగా ఇప్పటికే కూటమి ప్రభుత్వం దాదాపు నేరుగా ముఖ్యమంత్రి గారే సంఘటన ప్రాంతాలు పరిశీలిస్తున్నారు. సాధ్యమైన త్వరగా పరిస్థితులను చక్కబడాలని కోరుకుంటూ ఇటువంటి వాటికి ఎవరైతే బురద జల్లాలని రాజకీయంగా లబ్ధి పొందాలని భావిస్తున్నారో వాళ్ళు కూడా నిజం తెలుసుకొని కోరుకుంటూ ధన్యవాదాలు. నమస్తే.